తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన న్యూస్ అయితే ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశ ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేసిందనమాట. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ మధ్యకాలంలో కంటెంట్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కంటెంట్ ని ఎవరైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే వాటికి దానికి రిలేటెడ్ గా ఒక లేబులింగ్ అనేది అవసరం, అలా చేయాల్సిందని చెప్పి కొన్ని రూల్స్ లాంటివి అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఒకవేళ సోషల్ మీడియాలో ఇలా జనరేటెడ్ కంటెంట్ షేర్ చేస్తే గనక అలా సోషల్ మీడియాలో జనరేట్ చేసిన కంటెంట్ కనీసం ఆ కంటెంట్ మీద, అంటే ఉదాహరణకి ఇమేజ్ కానీ వీడియో ఉందనుకోండి, దాని మీద 10% ఆ ఏరియా మీద ఏఐ జనరేటెడ్ అనేది చూపించాలని చెప్తుంది అనమాట. అది 10% ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్, అంటే ఉదాహరణకి ఒక ఆడియో క్లిప్ వాడారు అనుకోండి, ఆ ఆడియో క్లిప్ డ్యూరేషన్ 10% వరకు కూడా అది ఏఐ జనరేటెడ్ అనేది మెన్షన్ చేయాలని చెప్తున్నారు. ఓపెన్ ఏఐ గానీ, మెటా ఎక్స్ గానీ, గూగుల్ ప్లాట్ఫామ్ లో ఇలా షేర్ చేస్తే గనక ఇలాంటి మెన్షన్ చేయమని అయితే వాళ్ళు భారతదేశ ప్రభుత్వం అనేది ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారతదేశం చెందిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రిలేటెడ్ అప్లికేషన్స్ ని హెల్త్ సిస్టమ్ లో ఎలా డెవలప్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో WHO వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారు అనమాట. వీళ్ళు ఒక కేస్ బుక్ లాంటిది అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఈ కేస్ బుక్ ఏదైతే ఉంటుందో ఇందులో పాలసీ మేకర్స్ కానీ, ఇన్నోవేటర్స్ కానివ్వండి, రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో దీనికి రిలేటెడ్ అబ్స్ట్రాక్ట్ అనేది ఈ నెల 31వ తారీఖు కల్లా ఇవ్వాల్సిందిగా నివేదిక అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ తాజాగా వచ్చిన ఒక నివేదిక ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో ఏకంగా $20 బిలియన్ మార్క్ రీచ్ అయినట్టుగా ఈ నివేదిక అయితే చెప్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ, అంటే అక్టోబర్ 2020 సంవత్సరానికల్లా మొత్తం వివిధ రంగాల్లో ఐటీ కానివ్వండి, లేకపోతే మనకి ఈ కామర్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అన్నింటిలో కూడా విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు. 2013 వరకు చూసుకున్నట్లయితే ఇది చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. ఎప్పుడైతే 2024 సంవత్సరం దాటిందో అప్పటి నుంచి చాలా గణనీయంగా ఈ వృద్ధి రేట్ అయితే నమోదైనట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. తాజాగా ఆయన ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీని స్థాపిస్తామని చెప్పారు. అంతేకాకుండా హై స్కూల్ విద్యార్థులకు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కరికులం ని రూపొందించడానికి రెడీ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా స్కూల్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ ల్యాబ్స్ అనేవి పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే తాజాగా BBC.com వెబ్సైట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ లో ఏమని చెప్తున్నారంటే, ప్రజలు దేవుడితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ దీనికి హెల్ప్ చేస్తుందని చెప్పి ఆర్టికల్ లో సారాంశం అనమాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, గీతా జీపీటీ అనే ఒక చాట్ బోట్ ను యూజ్ చేసి చాలా మంది భగవద్గీత సంబంధించిన శ్లోకాలు నేర్చుకున్నారని చెప్పారు. 2023 సంవత్సరంలో ఒక యాప్ టెక్స్ట్ విత్ జీసస్ అనే ఒక యాప్ ఉంటే దాన్ని కూడా చాలా మంది చాట్ చేశారు. అంతేకాకుండా కుంభమేళా వంటి ఈవెంట్స్ జరిగినప్పుడు కుంభమేళా సంబంధించిన డీటెయిల్స్ కోసం ఒక చాట్ బోట్ ని డెవలప్ చేసి దాన్ని ఉపయోగించారు. ఇలా చూసుకున్నట్లయితే రిలీజియస్ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భక్తులకి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి ఈ ఆర్టికల్ లోని సారాంశం. అయితే IIIT ఢిల్లీలో రాటటౌలీ రిలేటెడ్ గా ఒక ప్రొఫెసర్ ఏం చేశారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి అసలు కుకింగ్ వెనకాల ఉన్న సైన్స్ ని కనుక్కుందాం అనుకున్నారు అనమాట. ఈయన ఏం చెప్పారంటే, భారతదేశంలో వండే రకం ఒకలాగా ఉంటుంది, ఇటాలియన్ ఒక రకంగా ఉంటుంది, మెక్సికన్, ఇలా డిఫరెంట్ కుకింగ్ స్టైల్స్ ఉంటాయి. బట్ ఈ కుకింగ్ స్టైల్ అంతా కూడా డేటా ఉంటుంది కాబట్టి 10 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఆ రెసిపీస్ రిలేటెడ్ డేటాని అయితే సేకరించారనమాట. దానికి డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్ని ఉపయోగించి అసలు ఈ కుకింగ్ స్టైల్ ఏంటి, కొన్ని వేలాది రెసిపీస్, ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నిటిని చెక్ చేసుకుని ఒక మోడల్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. ఈ మోడల్ ద్వారా ఏంటంటే డేటాని ఇచ్చిన ద్వారా డిఫరెంట్ కుకింగ్ స్టైల్స్ ని తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి వాయిస్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో దీపికా పదుకొనే గారి వాయిస్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా మెటా వాళ్ళు అయితే దాన్ని అయితే కన్ఫర్మ్ చేశారనమాట. సో ఎవరైతే మెటా సంబంధించిన చాట్ బోర్డ్ తో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే గనక, ముఖ్యంగా రేబాన్ మెటా స్మార్ట్ గ్లాస్ తో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే గనక, సో ఆ అసిస్టెంట్ లో చాలా మంది యాక్టర్స్ సంబంధించిన వాయిస్ అయితే అందుబాటులో ఉంటాయి. అందులో మనకి ఆక్వాఫినా, జూడీ డెన్స్ వంటి యాక్టర్స్ కూడా అయితే అందుబాటులో ఉంటారన్నమాట. మన భారతదేశం నుంచి దీపికా పట్టుకునే గారి వాయిస్ అయితే అందుబాటులో ఉంటుంది, అసిస్టెన్స్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే AISCT, భారతదేశపు లీడింగ్ సోషల్ ఎంటర్ప్రైజ్ హైయర్ ఎడ్యుకేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే సంస్థ ఉన్నారో వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీ అండ్ స్కోప్ గ్లోబల్ స్కిల్స్ యూనివర్సిటీ వాళ్ళతో టైఅప్ అయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరసీ మిషన్ అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ స్కిల్ లో భాగంగా ఏంటంటే, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నాలెడ్జ్ ఏదైతుందో అకాడమిక్ లెవెల్స్ కి రీచ్ అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా ల్యాబ్స్ అనేవి
టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ కి రీచ్ అవ్వాలి. అడాప్షన్ అనేది అగ్రికల్చర్, హెల్త్ కేర్ మరియు ఎడ్యుకేషన్ విభాగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ పర్టికులర్ మిషన్ లో భాగంగా ఏమేమి నేర్పిస్తారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ ఛాలెంజ్, కంటెంట్ క్రియేషన్, ఫర్ గవర్నెన్స్, ఇండస్ట్రీ అలైన్ ట్రైనింగ్. ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేసి వీళ్ళు ఈ మిషన్ అయితే ముందు తీసుకెళ్తారంట. ఇక నెక్స్ట్ తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ టాలెంట్ డిమాండ్ బాగా పెరిగిందని చెప్తున్నారు. జాబ్ పోస్టింగ్స్ కూడా 11.7% వరకు పెరిగిందని చెప్తున్నారు సెప్టెంబర్ నెలలో. సో గత సంవత్సరం ఇది 8.2% గా ఉంటే 2020 సంవత్సరం వచ్చేసరికి ఇది 11.7% గా పెరిగినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళు, ఇన్సూరెన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ ఈ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ రిలేటెడ్ రోల్స్ పెరిగినట్టుగా చెప్తున్నారు అన్నమాట. ఈవెన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా బాగానే పెరిగినాయని చెప్తున్నారు. అంటే ఈ డిపార్ట్మెంట్స్ లో కూడా ఏ స్కిల్స్ అవసరం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంట. నెక్స్ట్ అయితే ఎలాన్ మస్క్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే చేశారన్నమాట. సో ఒక పర్సన్ ఏమని ట్వీట్ పెట్టారంటే 2025 సంవత్సరంలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి, వాళ్ళ జాబ్స్ అనేది చాలా వేగంగా పోతున్నాయని చెప్తే ఆయన ఏమని ట్వీట్ పెట్టారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరియు రోబోట్స్ అనేవి అన్ని ఉద్యోగాలను రీప్లేస్ చేసేస్తాయి, వర్కింగ్ పని చేయడం అనేది ఒక ఆప్షనల్ గా మారుతుంది, కాయగూరలు పెంచుకోవడం ఇలాంటివి ఏమైనా చేసే పనులు అనేవి మనుషులు మిగులుతాయేమో అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టారు అనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక నెక్స్ట్ తాజాగా భారతదేశ ప్రభుత్వం NAPS 2 అనే ఒక పోర్షన్ లో భాగంగా సోర్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది అనమాట. సుమారుగా 1480 మంది విద్యార్థులు అయితే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో భాగంగా ట్రైనింగ్ అయితే పూర్తి చేసుకున్నారని చెప్తున్నారు. ఫోకస్డ్ రోల్స్, డేటా ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ స్కీమ్ NAPS 2 లో భాగంగా అయితే నేర్చుకున్నట్టుగా అయితే ఈ డేటా అయితే చెప్తుంది అనమాట. సో నథింగ్ బట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది అనమాట. ఈ కోర్స్ చాలా మంది అయితే ఉపయోగించుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ సోర్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా 3 టార్గెటెడ్ కోర్స్ అయితే ఇచ్చారు. ఒక 15 గంటల మాడ్యూల్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికి చాలా మంది అయితే ఈ కోర్స్ ద్వారా ఉపయోగపడినట్టుగా వీళ్ళ డేటా అది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ వేర్ హౌసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. వేర్ హౌస్ రోబోట్స్ మరియు AI టూల్స్ అయితే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్యాకేజింగ్ ఎఫిషియన్సీని మరింతగా పెంచుకోవడం కోసం, అంటే ఎక్కువ ఆటోమేషన్ మీద అమెజాన్ కంపెనీలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనివల్ల వీళ్ళకి సంవత్సరంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అయ్యే అవకాశం కూడా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే గ్రాక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 అయితే లాంచ్ అయింది అనమాట. ఈ మోడల్ లో మీరు టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఆ ఇమేజ్ నుంచి వీడియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని మన తెలుగు ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ అయితే యూట్యూబ్ వాళ్ళు ఒక సరికొత్త టూల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఎవరైతే జనరేటెడ్ డీప్ ఫేక్స్ ని క్రియేట్ చేస్తున్నారో క్రియేటర్స్ ని ఈ డీప్ ఫేక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఎవరైనా క్రియేటర్స్ యొక్క ఫుటేజ్ ని, వాయిస్ ని, లేకపోతే ఇమేజెస్ ని మ్యానిపులేట్ చేసి యూజ్ చేద్దాం అనుకుంటే గనక దాన్ని కనిపెట్టే విధంగా యూట్యూబ్ క్రియేటర్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చింది అనమాట. బట్ ఇది ఇనిషియల్ గా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో మెంబర్స్ కి అయితే యాక్సెస్ వస్తుంది. మానిటైజేషన్ అంతా అయిన వాళ్ళకి మెంబర్స్ అవుతారు అనమాట. సో వాళ్ళకైతే ఇది యాక్సెస్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో దీనికి వీళ్ళు చెప్పింది ఏంటంటే లైక్లీనెస్ డిటెక్షన్ టూల్ అనేది చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే Cure.ai ఒక గ్లోబల్ లీడర్ అని చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పవర్డ్ మెడికల్ ఇమేజింగ్ లో. వీళ్ళు చెస్ట్ ఎక్స్రే ఇంటర్ప్రిటేషన్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి టీబీని ఇనీషియల్ లెవెల్లో డిటెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఒక సరికొత్త మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ మోడల్ కి క్లియరెన్స్ అయితే వచ్చింది, ఈ రెగ్యులేటరీ క్లియరెన్స్. ఎవరైతే 3 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్ని ఈ మోడల్ యూజ్ చేసే యాక్సెస్ అయితే వచ్చింది అనమాట. సో ఈ మోడల్ కి CE క్లాస్ IIB సర్టిఫికేషన్ అయితే వచ్చింది అనమాట. అప్ టు 15 సంవత్సరాల పాటు టెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మోడల్ ను ఉపయోగించి. ఇక నెక్స్ట్ అయితే డీప్ సీక్ కంపెనీ వాళ్ళ సరికొత్త మోడల్ ఏదైతే ఉందో డీప్ సీక్ OCR అనే ఒక వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ మోడల్ ఏదైతే ఉందో ఒక GPU ని ఉపయోగించి 2000 ట్రైనింగ్ పేజెస్ అయితే చేయగలుగుతుందని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ ఏదైతే ఉందో కంటెక్స్ట్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ టోకెన్స్ తోనే చేయగలుగుతుందని చెప్తున్నారు అన్నమాట. టోకెన్ రిడక్షన్ 7 to 20x రేషియోలో టోకెన్ రిడక్షన్ చేసి తక్కువ కన్సంప్షన్ తో ఎక్కువ వర్క్ చేయగలుగుతుందని చెప్తున్నారు. ఈ OCR
సెన్సార్ కాంపోనెంట్స్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక 380 మిలియన్ పారామీటర్ డీప్ ఎన్కోడర్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే 570 మిలియన్ యాక్టివ్ పారామీటర్ టెక్స్ట్ జనరేటర్ అయితే ఉంటుందన్నమాట. కుదిరితే దీని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాం. ఈ నెక్స్ట్ అయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు అట్లాస్ అనే ఒక వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చారన్నమాట. సో ఈ అట్లాస్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి మీరు బ్రౌజర్ ని బ్రౌజ్ చేసినట్టుగా బ్రౌజ్ చేయడమే కాకుండా మీకు ఆ బ్రౌజర్ లో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే పక్కన ఒక ట్యాబ్ ఓపెన్ చేసి మీకు రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మీకు అట్లాస్ అయితే ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. పర్ప్లెక్సిటీ వల్ల కామెట్ ఏ వెబ్ బ్రౌజర్ లాని ఇది కూడా వర్క్ చేస్తుంది అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ లేదా గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఏల్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి సెల్ టు సెంటెన్స్ స్కేల్ 27B అనే ఒక ఫౌండేషన్ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. సో ఈ మోడల్ ఉపయోగం ఏంటంటే సెల్స్ సంబంధించి ఇండివిజువల్ సెల్స్ సంబంధించిన స్ట్రక్చర్ ని కనుక్కోవడం కోసం అది ఎలా వర్క్ చేస్తుందో దాని రిలేటెడ్ డీటెయిల్స్ కోసం ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు. క్యాన్సర్ థెరపీకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ మోడల్ టెస్ట్ చేసే ప్రక్రియలో భాగంగా 4000 డ్రగ్స్ రిలేటెడ్ అంటే డిఫరెంట్ డ్రగ్స్ మీద వర్క్ చేశారనమాట. దానికి సంబంధించిన శాంపుల్స్ అన్ని తీసుకుని ఫైనల్ గా ఈ మోడల్ అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. నెక్స్ట్ లేదా నెక్సార్ కంపెనీ వాళ్ళు BADAS బియాండ్ ADAS అనే ఒక ఫీచర్ తో ఒక ఫౌండేషన్ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. వెహికల్ యొక్క సేఫ్టీ కోసం ఈ మోడల్ అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించారు. సో ఈ BADAS ఏదైతే ఉందో ADAS కన్నా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. 10 బిలియన్ డ్రివెన్ మైల్స్ అలానే 60 మిలియన్ యానోటెడ్ ఎడ్జ్ కేస్ ఈవెంట్స్ అంటే డిఫరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ అన్నిటిని చెక్ చేసుకుని దాని ఆధారంగా ఈ బెడాస్ అనే ఒక మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంటే నథింగ్ బట్ వెహికల్స్ లో యూజ్ చేయబోతున్నారు అన్నమాట ఈ మోడల్ ని. ఇక నెక్స్ట్ ఏంటంటే అడోబీ కంపెనీ వాళ్ళు ఫౌండరీ అనే ఒక మోడల్ ని తీసుకొచ్చారంటే ముఖ్యంగా ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో స్పెసిఫిక్ ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ ఇన్బిల్ట్ గా ఆ కంపెనీ ఇన్సైడ్ లో వర్క్ చేసుకోవడం కోసం బ్రాండ్ స్పెసిఫిక్ జనరేటివ్ మోడల్స్ ని జనరేట్ చేసుకోవడం కోసం అంటే కంపెనీ లెవెల్లో వాళ్ళ సబ్ టీమ్ వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా అలాంటి మోడల్ ని ఇంటర్నల్ గా డెవలప్ చేసుకునే వాళ్ళ కోసం ఇలాంటి ఒక ఫౌండరీ అయినా ఒక ఎంటర్ప్రైజెస్ మోడల్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే చైనాకు చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ షెన్జూ వాళ్ళు వీడియో క్యూట్యూ అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. ఓపెన్ ఏ సొరాక్ పోటీగా ఈ టెక్స్ట్ వీడియో జనరేటర్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో వీడియో క్యూ రెఫరెన్స్ టు వీడియో అయితే ఉందో మీరు మల్టిపుల్ అన్రిలేటెడ్ ఎలిమెంట్స్ ఇన్పుట్ గా ఇచ్చి దాని నుంచి కూడా వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో రెఫరెన్స్ టు వీడియో కానివ్వండి, ఇమేజ్ టు వీడియో కానివ్వండి, టెక్స్ట్ టు వీడియో జనరేషన్ ఇలా మల్టిపుల్ వేస్ లో ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఫ్రీగా వాడుకోవచ్చు లేదంటే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో దీని గురించి కూడా కుదిరితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ ఉన్నది అలీబాబా కంపెనీ వాళ్ళు Qwen 3 VL అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. ఓపెన్ GPT-5 కి పోటీగా ఈ మోడల్ అయితే వస్తుందని చెప్తున్నారు అన్నమాట. ఏదైతే ఉందో 32 బిలియన్ పారామీటర్ మోడల్ అని చెప్తున్నారు. లైట్ వెయిట్ గా ఉంటుంది బట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ మరియు ఎడ్జ్ డివైస్ లో అయితే ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ని డెవలప్ చేసే కంపెనీ LangChain ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ వాళ్ళు $125 మిలియన్ ఫండ్స్ అనేది రేస్ చేశారన్నమాట. సిరీస్ బి ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళ వాల్యూషన్ వచ్చి $1.25 బిలియన్ వాల్యూషన్ చూపించి $125 మిలియన్ ఫండ్స్ అనేది రేస్ చేశారన్నమాట. సో ముఖ్యంగా సాఫ్ట్వేర్ టీమ్స్ వాళ్ళు మోర్ అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళు LangGraph అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఓపెన్ సోర్స్ టూల్ అనమాట. LangChain వాళ్ళు డెవలప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ అయితే మెటా కంపెనీ వాళ్ళు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ లో వర్క్ చేస్తున్న 600 మంది ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నారన్నమాట. సో మరి ఎందుకు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వర్క్ చేసిన వాళ్ళు ఉద్యోగాలను తొలగిస్తున్నారంటే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ మీద వర్క్ చేయడం కోసం ఎక్కువ మంది ఉద్యోగాల కోసం వెతుకుతున్నారన్నమాట. సో వాళ్ళని హైరింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ గా ఉన్న డిపార్ట్మెంట్ లో ఉన్న వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే వాళ్ళైతే తొలగించినట్టుగా తెలుస్తుంది. సో ఒకవైపు ఉద్యోగస్తులను తొలగించినప్పటికీ కూడా TBD ల్యాబ్ ఎవరైతే వీళ్ళ మెటా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMs ని డెవలప్ చేసే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క హైరింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ లేదా బెజోస్ ఎర్త్ ఫండింగ్ ఛాలెంజ్ కి విజేతగా నిలిచారనమాట. ద వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ సొసైటీ WCS వాళ్ళు. ఇందులో భాగంగా వీళ్ళు $2 మిలియన్ అయితే వీళ్ళకి ప్రైజ్ మనీ కింద ఇస్తారు. సో ఈ ప్రైజ్ మనీని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అయితే ఉపయోగించాలన్నమాట. ముఖ్యంగా ఈ వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ రిలేటెడ్ టీమ్ కింద వస్తారు కాబట్టి అంటే వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి అలాగా వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కానివ్వండి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళని విజేతల కింద గుర్తించి వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారు అన్నమాట. ఈసారి వీళ్ళు ఇచ్చే ప్రైజ్ మనీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కోసం ఉపయోగించబోతున్నారు. ఈ బెజోస్ ఎర్త్ ఫండ్ ఏదైతే ఉందో దేనికోసం ఉపయోగిస్తారంటే క్లైమేట్ చేంజ్ మరియు బయోడైవర్సిటీ లాస్ లో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరంలో ఇనిషియేట్ చేశారనమాట. చివరి అప్డేట్ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ టూల్ ఎలా ఉపయోగపడుతుందంటే బ్రెయిన్ ట్యూమర్స్ ని డయాగ్నోస్ చేయడం కోసం, అనలైజ్ చేయడం కోసం ఈ పర్టికులర్ టూల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారన్నమాట. సర్జికల్ బయోప్సీ రిలేటెడ్ ప్రొసీజర్స్ కోసం ఈ పర్టికులర్ ఏఐ టూల్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ ఏఐ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.